Sarita madam, Mallesh sir, Anand madam, Rambak sir. Okay, thank you madam. గుడ్ ఈవినింగ్ మేడమ్స్, గుడ్ ఈవినింగ్ సార్, అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు వచ్చేసి శృతి, మా హస్బెండ్ పేరు రాజశేఖర్. గుడ్ ఈవినింగ్ మేడమ్స్, గుడ్ ఈవినింగ్ సార్, అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు వచ్చేసి శృతి, మా హస్బెండ్ పేరు రాజశేఖర్. మాకు వచ్చేసి 3 పిల్లలు, 2 బాబులు, 1 పాప. నేను ఇందులోకి వచ్చింది మా ఫ్రెండ్ ద్వారా. మా అప్లయన్స్ వచ్చేసి పద్మ రాజశేఖర్, మెంటర్స్ వచ్చేసి సరిత మేడం, మల్లేష్ సార్, ఆండాల్ మేడం, రాంబాబు సార్. నేను ఈరోజు ఆమ్వే కోసం ఒక 3-4 పాయింట్స్ చెప్పబోతున్నాను. అయితే ఆమ్వే కంపెనీ అనేది 2 ఫ్రెండ్స్, రిచ్ డివోర్స్, జేవన్ అండెల్ అనే 2 ఫ్రెండ్స్, వాళ్ళు కాలేజ్ నుండి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. అయితే వాళ్ళు సొంత వ్యాపారాలని ప్రారంభించారు. తర్వాత వాళ్ళకి లాభాలు రావడంతో ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది మనమే కాకుండా ఇతరులు కూడా, వాళ్ళు కూడా లాభం పొందాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని 1959లో కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కంపెనీ పేరు వచ్చేసి ఆమ్వే కంపెనీ. ఇది ఆమ్వే చీఫ్ ఎగ్జిక్యూటివ్గా మైకేల్ నెల్సన్ అండ్ బోర్డ్ డైరెక్టర్గా స్టీవ్ వాన్ అండెల్ అండ్ డగ్ డివోర్స్ ఉన్నారు. మనకి ఇది కేవలం ఫస్ట్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఎల్ఓసి మల్టీపర్పస్ క్లీనర్. ఫస్ట్ మన ప్రొడక్ట్స్ వచ్చేసి హోమ్ కేర్ ప్రొడక్ట్స్ తోటి స్టార్ట్ చేసారు. ఇప్పుడు ఇది ఆమ్వే వచ్చేసి 60 సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు 100 దేశాల కంటే సక్సెస్ఫుల్గా మనము చూసుకున్నట్టయితే ఆమె నెంబర్ డైరెక్ట్ సెల్లింగ్గా ఉంది. సో ఇందులో ఉండడం అనేది అదృష్టం అండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే తెలుస్తుంది మనకి నేర్పించడానికి మన అప్లయన్స్ ప్రతి ఒక్క విషయం మనకు తెలుస్తుంది ఇక్కడ. అది నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఇట్లా వీడియో చేస్తున్నానంటే కారణం మా మెంటర్స్ సరిత మేడం, మల్లేష్ సార్, ఆండాల్ మేడం, రాంబాబు సార్. మనకు ఒక భయం అనేది ఉంటుంది. ఆ భయాన్ని దాటేసి వస్తే విజయం కనిపిస్తుంది. ఎందుకంటే 4 గోడల మధ్యలో ఉండేది ఇప్పుడు ఇలా మేము ముందు మాట్లాడుతున్నానంటే దానికి కారణం మెంటర్సే. ఓకే, మేడమ్స్ వచ్చేసి చాలా బాగా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేము చాలా నేర్చుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ చెప్పగానే ఓకే నువ్వు ఇది ఆమె కోసం ఎక్స్ప్లెయిన్ చేయాలమ్మా అని అంటే నాకు ఒక ఛాన్స్ వచ్చింది కదా, దాన్ని నిరూపించుకోవాలనేసి నేను గూగుల్లో ఆమె కోసం చూసి, బేసిక్గా నేను ఫస్ట్ నుంచి తెలుగు మీడియమే, ఇంగ్లీష్ సరిగ్గా రాదు, అర్థమవుతుంది బట్ మాట్లాడనీకైతే రాదు. దాన్ని నేను మళ్ళీ తెలుగులో కొంచెం రాసుకొని ప్రిపేర్ అయ్యి ఇట్లా వీడియో చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ పద్మ, నన్ను ఇందులోకి తీసుకొచ్చినందుకు. ఆమె 1959లో స్టార్ట్ అయింది. మన ఇండియాకి వచ్చేసింది 1996లో ఇండియాలో లాంచ్ అయింది.
6 ప్రొడక్ట్స్ తోటి 1998లో ఆ ప్రొడక్ట్స్ అనేటివి 6 ప్రొడక్ట్స్ తోటి తయారు చేసారు. ఇప్పుడు వచ్చేసి మనకు ప్రొడక్ట్స్ 140 పైనే ఉన్నాయి. బెస్ట్ క్వాలిటీ సూపర్ ప్రొడక్ట్స్ అండ్ సప్లిమెంట్స్. నేను ఇందులో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ రికగ్నిషన్ అని అంటే చాలా చాలా గొప్పది. అది ఆడవాళ్ళకైతే ఇంకా చెప్పలేము. ఇక అంత హ్యాపీగా ఉంటుంది మనకంటూ ఒకటి పేరు ఉంటే. సో ఇంట్లో ఏం చేస్తున్నావు, నువ్వు చేసేది ఏముంది అనేసి వట్టిగానే తీసి పడేస్తారు. మనల్ని మనం నిరూపించుకోవడానికి. మళ్ళీ ఇది బకెట్లు మోసే కాలం కాదు, పైప్ లైన్ వేసుకుంటున్నాం మనము. సో అది ఎప్పటికీ ఆగిపోదు. ఆ ధైర్యంతో ముందుకు వెళ్దాం. బకెట్లు మోసే పని మానేద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం వినిపించిందా మేడం కరెక్ట్ గా? వినిపించింది మేడం. కొంచెం ఒక 1 minute ఏమో సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా కట్ అయింది. మిగతాదంతా బాగా వినిపించింది మేడం. సూపర్ మేడం అసలు. అంటే మనకు మేడమ్స్ చెప్తుంటారు కదా, మనకు ఎక్కడన్నా వెళ్ళే పని ఉంటే వీడియోస్ చేసి పెట్టుకోండి అని మన సరిత మేడం, అండాలి మేడం చెప్తూ ఉంటారు మనకు. కానీ మిస్ కాకూడదు, ఒక మాట ఇచ్చామంటే మిస్ కాకూడదు అది అనేది చెప్తారు మనకు. అది అనేది నిజంగా మనం కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంది నిజంగా. అది గుర్తు పెట్టుకొని మరి వీడియోస్ చేసుకొని మరి దీంట్లో షేర్ చేస్తున్నారంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ శృతి మేడం, బాగా చేశారు, సూపర్. థ్యాంక్ యూ మేడం. అది వీడియో 5 నిమిషాలైనా కానీ నేను మాట్లాడడానికి గంట పట్టింది మేడం. పిల్లలు డిస్టర్బ్ అంటే ఫుల్ డిస్టర్బ్ చేస్తారు. 2 మాటలు మాట్లాడి కట్ చేస్తారు, 2 మాటలు మాట్లాడి కట్ చేయడం. దాన్ని సెట్ చేయడానికి కూడా 1 hour పట్టింది. నేను అందుకే లేట్ గా జాయిన్ అయినా మేడం. అది చిన్న చిన్న పాటలు ఉంటే ఒక వీడియో లాగా దాన్ని ఇన్స్టాట్ లో చేసుకున్నాను మేడం. నేను ఏదేదో మాట్లాడాలనుకున్నా, పిల్లలు డిస్టర్బ్ చేయడం వల్ల అన్ని ఎగిరిపోయినాయి. ఇంకేదో మాట్లాడేసిన కానీ లాస్ట్ లో మాత్రం బకెట్ లో అయితే వచ్చింది మేడం. ఆ పాయింట్ అయితే నాకు బాగా నచ్చింది. ఓకే, ట్రై చేసిన. అది ఎంతవరకు మంచిగా వచ్చిందో ఏమో మేడం వాళ్ళు చెప్పాలి. ఫస్ట్ టైం ఇట్లా వీడియో చేసాం మేడం, అదే హ్యాపీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్ నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. మళ్ళీ ఒకటి, పిల్లలు ఉన్నారు అని అర్థం చేసుకొని నీకు వీలైనప్పుడే వీడియో చేయండి అని చెప్తారు. అది ఇంకా సంతోషం మేడం. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. పిల్లలు ఉన్నా కూడా బాగా చేశారు. బ్యాక్ టు సరిత మేడం, మాట్లాడండి మేడం. చాలా బాగుందమ్మా. ఒక్కొక్కరు ఒక్కొక్క అంటే క్వాలిటీ, అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుణం అన్నది కనిపిస్తుంది. ఇప్పుడు అందరు అనురాధ హోస్టింగ్ గాని, మన విజ్ఞాన్ ఫేస్ట్ డెమో, దేవదాస్ సార్ ఒమేగా గురించి మాట్లాడడం, మేరీ బ్యూటీ గురించి చెప్పడం, శృతి అబౌట్ ఆంబే గురించి మాట్లాడడం, తను ఒక వీడియో చేసుకొని దాన్ని షేర్ చేసి ఆ మామూలు కాదు. ఒక మొబైల్ ముందుకు వచ్చి ఒక వీడియో చెయ్యాలంటే మనం అంటాము, చేసే వాళ్ళకి తెలుస్తుంది కదా. ఎవరైనా ఇప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు కొంచెం బాగా చేసింటే బాగుండు అంటారు కొంతమంది. కానీ అది ఎంత కష్టం అన్నది చేసే వాళ్ళకి కూడా అక్కడ స్క్రీన్ ముందు ఉన్నప్పుడు కనిపిస్తుంది. గ్రేట్ గ్రేట్ లీడర్స్ అందరూ చాలా ఎక్సలెంట్ గా. ఇదే టీం వర్క్, దీన్నే టీం వర్క్ అంటారు. ఈ టీం ఇలా పెద్ద పెద్దగా వెళ్తూ పాప్కార్న్ టీం అవుతుంది ఖచ్చితంగా. మేమిద్దరం చూస్తుంది అదే, అండాలి మేడం గారు నేను చూసేది. ఈ టీం ఖచ్చితంగా పాప్కార్న్ అయ్యే రోజు దగ్గరలో వస్తుంది, అవుతుంది కూడా 100%. నెక్స్ట్ నేనేనమ్మా. లేదు మేడం, లచ్చిరామ్ సార్ ఉన్నారు. మీరు ఆ వీడియో శృతి మేడంది మాట్లాడతారని మీకు ఇచ్చాను మేడం.
ఓకే, థ్యాంక్ యూ. బ్యాక్ టు యూ. ఓకే, లచ్చిరామ్ సార్. వెల్కమ్ సార్. సవితా మేడం, లచ్చిరామ్ సార్ మన 4 బేసిక్స్ చెప్పబోతున్నారు సార్. ఓకే మేడం, అందరికి గుడ్ ఈవినింగ్. సార్ సిగ్నల్ ఉన్న చోట ఉండి మాట్లాడండి సార్. అందరికి గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. దేవుడికి రుణపడి ఉన్నాను. అయితే ఇందులో రావడానికి నా పేరు జాదవ్ లచ్చిరామ్, మా మేడ పేరు జాదవ్ సవిత, మాకు 2 పిల్లలు. మేడం వచ్చి ఇంట్లో హెల్త్ పరంగా వచ్చాము, మా హెల్త్ అనుకున్నాము. మనము డాక్టర్లను కాము, కానీ డాక్టర్ చేసే పని కంటే ఎక్కువ పని మనం చేస్తున్నాం ఈరోజు. అది మన అప్లైన్ వాళ్ళ బ్లెస్సింగ్. నిజంగా మనము ఏదో వేరే పని చేస్తూ మనం ఈ జీవితాన్ని గడిపే వాళ్ళం, కానీ ఈరోజు మనము డాక్టర్ చేసే పని మనం చేసి జనాన్ని మనము వాళ్ళకు హెల్త్ను రివర్స్ మనం వాళ్ళకి ఇస్తున్నాము. అయితే 4 బేసిక్ అనేది నేను మీకు చెప్పగలుగుతాను. కనీసం మేడం, ఓకేనా మేడం? వినిపిస్తుంది మేడం? వినిపిస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. అయితే 4 బేసిక్. ఇప్పుడు ఎక్కడ కూడా మనము ఒక వీల్ ఇవ్వాలంటే టూ వీల్స్ కావాలా. నెక్స్ట్ కార్ అంటే 4 వీల్స్ కావాలా. అయితే మనకు ఈ బిజినెస్ అనేది, ఒక ఇల్లు కట్టాలంటే మనకు 4 పిల్లర్స్ కావాలి మనకు. ఇందులో వచ్చేసి మనకు ఈ సక్సెస్ఫుల్ టిప్స్ ఇవి ఏంటిది అంటే, ఇది అంటే ఈ వరల్డ్లోనే 100 years నుంచి 1934 ఇప్పటిదాకా రన్ అవుతా అంటే దానికి కొన్ని బేసిక్స్ ఉన్నాయి. అదే సక్సెస్ఫుల్ టిప్స్. అందులో వచ్చేసి ఫస్ట్ స్టెప్ 4 బేసిక్ అంటే ఇది మనము 4 బేసిక్ ఎందుకు, ఇప్పుడు మనం టికెట్ కౌంటర్ దగ్గర పోయి నాకు టికెట్ ఇవ్వమని చెప్పి అడగడం, రైల్వే స్టేషన్ దగ్గర అది ఎలా కాకుండా వాళ్ళు అడుగుతూ ఎక్కడ అని చెప్తే వాళ్ళకు మనము, వాళ్ళు ఎక్కడ చెప్తే వాళ్ళు మనకు టికెట్ ఇస్తారు. అలాగనే ఇక్కడ ఏంటిదంటే ఫస్ట్ లిస్ట్ బిల్డింగ్. ఇందులో ఫస్ట్ లిస్ట్ ఎందుకు బిల్డ్ చేయాలా, దీనికి ఏం కావాలంటే ఫస్ట్ లిస్ట్ మనకు డ్రీమ్. ఆ డ్రీమ్ ఉంటేనే మనము లిస్ట్ అనేది తయారు చేస్తాము. ఇందులో వచ్చేసి ఏం లిస్ట్ అంటే నేమ్ లిస్ట్. ఎవరి నేమ్ లిస్ట్ అంటే మనం ఇప్పుడు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు స్టూడెంట్ లిస్ట్ కానీ, నెక్స్ట్ మనకు చుట్టాలలో రిలేషన్షిప్ ఉన్న వాళ్ళ వాళ్ళ లిస్ట్ కానీ, ఇప్పుడు అంటే మనం అందరం మ్యారీడ్ కాబట్టి మన ఆ, వాళ్ళ రిలేషన్షిప్ లో ఉన్న చుట్టాలు కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, మనకి ఎవరైతే ఇప్పుడు మనం చేసే జాబ్ లో ఉన్న ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ లిస్టు నేమ్ లిస్ట్ మనం ఫస్ట్ బిల్డ్ చేయడము. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇది నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము కాంటాక్ట్ అండ్ ఇన్వైట్. అంటే దీని గురించి మనం డ్రీమ్ స్ట్రాంగ్ చేసుకొని ఆ ఇన్వైట్ మనం అది లిస్ట్ మనం ఇన్వైట్ మనం రాసుకొని ముందుగా, తర్వాత మంచి ఆపర్చునిటీ, ఇది బ్యూటీ ఆపర్చునిటీ వాళ్ళకు ఫస్ట్ కాంటాక్ట్ చేసి మీరు ఇలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీరు మీ చేసే పని, మీ ఉద్యోగం ఎలా ఉంది అని చెప్పేసి వాళ్ళకు కాంటాక్ట్ చేయడము. వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్, మనం ఏదో ఒక సమస్య వాళ్ళు చెప్తారు. చెప్పేసరికి వాళ్ళకు సరే మా దగ్గర ఒక మంచి ప్రపంచంలో నెంబర్ 1 అవకాశం అది ఉంది, ఇది మీకు నేను షేర్ చేయగలుగుతాను చెప్పేసి వాళ్ళకు ఇన్వైట్ చేయడం. వాళ్ళకి అయితే అది ఏంటిది అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. కానీ ఇప్పుడు నాకు సమయం లేదు, నేను నెక్స్ట్ నేను మీకోసం టుమారో నేను 4 o'clock నేను మీకోసం టైం చేయగలుగుతాను, మీరు నాకు అవకాశం నేను రాగలుగుతాను. వాళ్ళకు టైం అనేది మనం తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షో ద ప్లాన్. ఈ మనం చేసే పని ఏంటిది, ఇది ఎందుకు చేయాలి, దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటిది, మనకు కానీ మన ఫ్యామిలీకి కానీ మనము ఎవరికి చెప్పబోతున్న వాళ్ళకు వచ్చే లాభం ఏంటిది అని చెప్పేసి దీని గురించి వాళ్ళకు షో ద ప్లాన్ చేయడము. నెక్స్ట్ వచ్చేసి ఇది మనము కాంటాక్ట్ అయిపోయిన, ఇన్వైట్ అయిపోయింది, అన్ని అయిపోయిన తర్వాత మనం ప్లాన్ కూడా షో చేసాము. తర్వాత ఫాలో అప్ అనేది మనం కలిసి మాట్లాడాం కదా, మీకు అందులో వచ్చింది మరి ఏమైనా డౌట్ ఉందా అని చెప్పేసి వాళ్ళకు ఫాలో అప్ చేయడము. ఫాలో అప్ అయిన తర్వాత
అవును అంతా బాగానే అని చెప్పేసరికి నెక్స్ట్ ఈ రూట్లో వెళ్తామని చెప్పేసి వాళ్ళకు మనం ఈ యొక్క ఆపర్చునిటీ వాళ్ళు షేర్ చేయడం, మళ్ళీ అప్లైన్తో మాట్లాడడం, మరి మన దగ్గర వండర్ఫుల్ వాళ్ళ నంబర్ 1 ప్రొడక్ట్ గురించి చెప్ ఉన్న రోజులు మనము హెల్తీగా ఉంటామని చెప్పి చెప్పడము, ఇలాంటి అవకాశం వాళ్ళకి చెప్పేసి మరి వాళ్ళు ఏమంటే దీని వల్ల మనకు హెల్త్ ఉంది, నెక్స్ట్ మన మనీ కూడా సేవ్ అవుతుంది, నెక్స్ట్ మనం మనతో పాటు చాలా మంది మనం హెల్ప్ చేయగలుగుతాము, దీంట్లో మనీ కూడా మనము అరేంజ్ చేయొచ్చు చెప్పి వాళ్ళకు మనము ఒక బేస్ పైన వాళ్ళకి తీసుకెళ్లే అవకాశం ఇక్కడ ఉంది చెప్పి వాళ్ళకు మనం మెల్లమెల్లగా మనకు ఇట్లా షోగా ప్లాన్ ఉంటుంది, నెక్స్ట్ మాది మార్నింగ్ సెషన్ ఉంటుంది, మళ్ళా మనీ కోసం 10 o'clock మీట్ ఉంటుంది, మధ్యలో సక్సెస్ఫుల్ పీపుల్స్ వాళ్ళ యొక్క సిడీస్ ఉంటాయని చెప్పేసి వాళ్ళకి చెప్పడం అన్నట్టు. ఓకే మేడం, నేను ఇంతతో ఇది చేస్తాను, ఏదైనా మిస్ అయి ఉంటే నేను క్షమించగలని కోరుతున్నాను మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లచ్చిరామ్ సార్, ఏం మిస్ కాలేదు సార్, చాలా బాగా చెప్పారు. ఏంటంటే మనం ఓకే ఓకే వాళ్ళకి ప్రొడక్ట్ ఇచ్చినాక ఫాలో అప్ ఖచ్చితంగా చేయాలి వాళ్ళను. అంటే 24 hours లో కానీ, లేకపోతే ఒక 2 days గ్యాప్ ఇచ్చి కానీ, ఫోన్ల దగ్గర ఉంటే ఇంటికి వెళ్ళడం కానీ, దూరం ఉంటే ఫోన్ లో మాట్లాడుతూ ఇలా ఫాలో అప్ చేస్తూ ఉండాలి. ప్రొడక్ట్ ఇచ్చినా మాట్లాడడం ఫాలో అప్ చేస్తూ ఉంటే వాళ్ళు అనేది ఎక్కడికి పోరు అనమాట. అవును మేడం. చాలా బాగా మేడం ఇందులో చెప్పారు వచ్చేసి సారీ మేడం, సార్. ఒకటి ఒక ఒక గ్లిస్టర్ ఫేస్ ఇచ్చినా గానీ, ఒక పర్సన్ సోకినా గానీ తీసుకోవడమే కాదు మన పని. మనం చేసే పని జనరేషన్, మన జనరేషన్, మన పిల్లల జనరేషన్, మినిమం 3 generations వరకు వాళ్ళ రిలేషన్షిప్ కలపాలని చెప్పేసి వాళ్ళకి అంత గట్టి నమ్మకం వాళ్ళకి ఇస్తే అది వాళ్ళు అసలు మాట్లాడేది ఏంటి చెప్పి వాళ్ళ వాళ్ళ మేడం మేడం సిగ్నల్ పోయింది మేడం మధ్యలో. మాట్లాడండి సార్. ఓకే ఓకే. అయితే మేడం ఒక్క ప్రొడక్ట్ ఇస్తే వాళ్ళకు మనం చెప్పేది ఈ రోజే కాదు, ఇప్పుడే కాదు, మనం ఈ ప్రపంచం ఎన్ని రోజులు ఉంటామో అట్లాంటి వరల్డ్ క్లాస్ నంబర్ 1 ప్రొడక్ట్, ప్యూర్ ఆర్గానిక్, ఇది బయోడిగ్రేడబుల్. ఈ ప్రొడక్ట్ మనం వాడుతూ మనతో పాటు మనం ఎవరైతే పరిచయం ఉన్నారో మనం హెల్త్ని బాగా చేసి వాళ్ళ కూడా హెల్త్ బాగా చేస్తే వాళ్ళు అందరం మనం హెల్తీగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం అని చెప్పేసి వాళ్ళకి ఇంత పెద్ద నమ్మకాన్ని ఇస్తే వాళ్ళు ఏంటంటే సరే నాకు ఇప్పుడు కావాలి ప్రొడక్ట్, ఎక్కడ దొరుకుతాయి, మీ దగ్గర ఉందా అని చెప్పేసి వాళ్ళు మనకు అడగలుగుతాయి. కాకపోతే నా దగ్గర ఉంటే మన దగ్గర ఇచ్చేయాలా, లేకపోతే నెక్స్ట్ నేను రేపు మాపు మీకు తెచ్చిస్తా చెప్పేసి వాళ్ళకి మనకు గట్టి నమ్మకంతో మనం అక్కడ నుంచి సరే ఓకే నేను కొద్దిగా బిజీ ఉన్నా అని చెప్పేసి అక్కడ నుంచి మనం పక్క వెళ్ళిపోవడం. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. బాగా చెప్పారు సార్, సూపర్ నిజంగా. థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. నెక్స్ట్ సరితా మేడం, మా మెంటర్స్. సరితా మేడం, వెల్కమ్ మేడం. గోల్ సెట్టింగ్ గురించి, గోల్స్ ఎలా పెట్టుకోవాలి నెక్స్ట్ ఇయర్ అనే దాని గురించి మనకు చెప్తున్నారు. సరితా మేడం, వెల్కమ్ మేడం. ఓకే, గుడ్ ఈవినింగ్ అందరికీ. నమస్తే అండి, నా పేరు సరిత. నేనైతే ఆల్రెడీ బిజినెస్ ఉమెన్ని, ట్రెడిషనల్ బిజినెస్ ఉమెన్. నేను ఆల్రెడీ అంటే 21 years అవుతుంది దాదాపు. చాలా బిజినెస్ చేసినాను నేను. మా సార్ పేరు వచ్చేసి డాక్టర్ మల్లేష్ గారు, జనరల్ ఫిజిషియన్ అండి. మా అప్లయన్స్ మెంటర్స్ వచ్చేసి మాకు అండల్ మేడం, రాంబాబు సార్ గారు. నా నా డ్రీమ్ అయితే లాంగ్ టర్మ్ గా తీసుకున్నది అయితే నేను టైం ఫ్రీ అవ్వడం, టైంతో పాటు ఫైనాన్షియల్ గా ఫ్రీ అవ్వాలని నా డ్రీమ్ ఉంది. మిడిల్ వచ్చేసి హెల్త్ ని వీలైనంత మందికి అందిస్తూ ఆ దాని ద్వారా మనం ఇంకా పొందాల్సినవన్నీ పొందాలని నా డ్రీమ్. ఈ రోజు నా టాపిక్ వచ్చేసి ఇది ఎందుకు గోల్ సెట్టింగ్ అన్నది, ఎందుకంటే ఈ రోజు ఆగస్టు 31st కదా మనకి. ఇది ఇయర్ ఎండింగ్ ఆంబేకి. రేపటి నుంచి మనకి న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది అనమాట ఆంబేలో. అంటే అకౌంట్స్ ఇప్పుడు కొంతమంది బ్యాంకర్స్ కి వాటికి మార్చి 31st క్లోజింగ్ ఉంటది, ఆడిటింగ్ ఉంటది మార్చ్ మంత్ లో. అలా మనకి ఇక్కడ ఆగస్టు 31st నుంచి మనకి మళ్ళీ సెప్టెంబర్ 1st నుంచి ఆగస్టు 31st వరకు న్యూ ఇయర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చే ఇయర్ ని ఆ డేట్ నుంచి ఈ డేట్ వరకు చెప్తారు. రేపు ఇంకొక అనౌన్స్మెంట్ కూడా ఏంటంటే, రేపు ఆంబే స్టోర్ లో, మన హైదరాబాద్ ఆంబే స్టోర్ లో 4 o'clock కి కేక్ కటింగ్ కూడా ఉంది.
దానికి సంబంధించి నేను ఫ్లైయర్ కూడా నేను గ్రూప్ లో పెట్టాను, పవర్ ప్యాక్ గ్రూప్ లో. గట్ ఫ్రెండ్లీ రెసిపీస్ అంటే అక్కడ చేసే యాక్టివిటీస్ గురించి ఇచ్చారు. ఇక్కడ wellness.game, మజిల్ స్ట్రెంగ్త్ టెస్ట్ అంట, ఫిజియోథెరపీ డెమో, న్యూట్రిషనిస్ట్ టాక్, మెనీ మోర్. అంటే ఖచ్చితంగా ఈ టైంని, ఈ డేట్ ని నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనకు చాలా మోర్ ఇన్ఫర్మేషన్ వస్తుందని అక్కడ కింద ఇచ్చారు వాళ్ళు. కాబట్టి ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా కస్టమర్స్ ని కూడా తీసుకొచ్చుకోవచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ రావచ్చు, వాళ్ళ టీముని తీసుకురావచ్చు. ఖచ్చితంగా ఇది ఎంజాయ్ చేయాలి. మన పిల్లల బర్త్డేని ఎంజాయ్ చేయమా, హోటల్కి తీసుకెళ్లి కేక్ కటింగ్ చేసి. ఇది మనకు ఒక పిల్లాడి లాంటిది ఆంబే. మనం పెంచుకున్నాక తిరిగి మనని పెంచేది ఆంబేనే. ఇది నాకు బాగా నచ్చుతుంది. ఎప్పుడు ఇద్దరు పిల్లలతో పాటు దీన్ని పెంచుకోవాలి, తర్వాత అది మనల్ని పెంచుతుంది. ఓకేనా? ఇంకా మనము గోల్ సెట్టింగ్ మాట్లాడడానికి ముందు ఫస్ట్ మనము కస్టమర్గా వచ్చాం. ఎందుకు వచ్చాం కస్టమర్గా? హెల్త్ కోసం వచ్చాం, అంతే కదా. ఇక్కడ ఉన్న నాకు తెలిసి దాదాపు చాలా మంది హెల్త్ కోసం ఫస్ట్ అయితే ఏదో ఒక ప్రొడక్ట్ హెల్త్ ద్వారా దీంట్లోకి ఎంట్రీ అయ్యాం అందరం. అది ఫస్ట్ గోల్. అక్కడ ఏమైంది? మన హెల్త్ బెటర్ అయింది. అయిందా? అందరికీ మనస్ఫూర్తిగా చెప్పండి, 100% అయిందా? అయింది మేడం. అయింది. చిన్న గ్లిస్టర్, మన ఓన్లీ ఒక గ్లిస్టర్ తోటి కూడా మన హెల్త్ ని మనము కాపాడుకొని ఆ ఆ గోల్ ని మనం సెట్ చేసుకున్నాం. అది గోలే మనకు. అంటే అది బాగాలేకపోతే మనకి ఇబ్బందే ఉండేది కదా అప్పుడు. నాకు కొంచెం ఎవరన్నా మాట్లాడుతూ ఉండండి మధ్య మధ్యలో. అవును మేడం. ఆ అక్కడ అది ఆ గోల్ సెట్ చేసుకున్నాం అందరం అందరం, ఆరోగ్యాన్ని సెట్ చేసుకున్నామండి. అది ఫస్ట్ గోల్. సెకండ్ ఏం జరిగిందంటే మనం అందరము 1-2 ప్రొడక్ట్స్ తోటి ఎంట్రీ అయినాం, అన్ని ఒకేసారి ఎవరం కొనలేదు. తర్వాత ఏం జరిగింది, మనకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు మనకి ఇందులో సో అండ్ సో ప్రొడక్ట్స్ ఉంటాయి, అవకాశం కూడా ఇలా ఉంటుందని మనకు చెప్పారు. మనకు ఎవరైతే ఫస్ట్ ప్రొడక్ట్ ఇచ్చారో వాళ్ళు చెప్పినప్పుడు ఏం చేసినామంటే మన ఇంట్లోకి మన ఆంబేలో లేని ప్రొడక్ట్ మాత్రమే మన ఇంట్లో ఉండేలాగా మనము ఆ గోల్ని కూడా సెట్ చేసుకున్నాం. అందరం ఇక్కడ ఉన్న అందరూ 100% ప్రొడక్ట్ వాడుతున్నారు. ఇక్కడ ఉన్న ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఆ గోల్ కూడా సెట్ చేసుకున్నాం కదా. అవును చేసుకున్నాం రా. థ్యాంక్ యూ. ఒక కొన్ని మనము ఫౌండేషన్ అంటే మనము పీడిఓ ఉంది, దాంతోపాటు ఇప్పుడు ఫైబర్ కూడా కొత్తగా యాడ్ అవుతుంది. కాబట్టి ఫైబర్ తో పాటు మన హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ అండ్ స్కిన్ కేర్, ఇవన్నీ కలిపి మనం ఒక 50 పీవీ ఎవ్రీ మంత్ మన గోల్ ఇది మనం చేసుకుంటున్నాం. మన ఇంట్లో ఒక నెల 10 పీవీ అవుతుంది, ఒక నెల 20 పీవీ అవుతుంది, ఒక్కొక్క నెల 100 పీవీ కూడా అయ్యే రోజులు ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది కిడ్స్ ఉన్న వాళ్ళకి కిడ్స్ ప్రొడక్ట్స్, లేకపోతే న్యూట్రిషన్ బాగుంది. ఇప్పుడు దేవదాస్ సార్ చాలా మంచి మాట చెప్పారు. నాకు సార్ అది చాలా బాగా నచ్చింది సార్ మీ మాట. హెల్త్ గురించి ఆలోచించకుండా ఖర్చు ఎవరైతే పెట్టుకుంటున్నారో ఇస్ ఎ గ్రేట్, వాళ్ళకి చాలా గ్రేట్ సార్ నిజంగా. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటే ఎన్ని డబ్బులైనా సంపాదించవచ్చు. ఫస్ట్ దాన్ని ప్రయారిటీ చెయ్యాలని సార్ చెప్పిన మాట నాకు చాలా బాగా అనిపించింది. అలా న్యూట్రిషన్ తో పాటు మనకు ఒక 50 పీవీ గోల్ అనేది పెట్టుకుంటున్నాము. ఎవ్రీ మంత్ ఆ 50 పీవీని మనము మన పర్సనల్ గా యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ చాలా మంది ఆ సీడీ విన్నారు, గోపాలరావు సార్ సీడీ. ఎంతమంది విన్నారు గోపాలరావు సార్ సీడీ? గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? మేరీ గుర్తుందంట, అనురాధ గుర్తుంది. ఏం చెప్పాడు రా సార్? 100 పీవీ ఎలా చేయాలనేది చెప్పారు అక్కడ. ఎస్, అవును. 100 పీవీ జస్ట్ ఇక్కడ నేర్చుకోవాల్సిందంతా 100 పీవీ చేయడం నేర్చుకోవాలా. ఇప్పుడు ఈ నెల మనం పెద్ద ప్రోటీన్ పౌడర్ కొన్నాము, మనకు అయిపోదు. కానీ ఆ పీవీని మనం భర్తీ చేయాలంటే మనకు కొంతమంది కస్టమర్స్ ని తెచ్చుకోవాలని ఒక గోల్ సెట్టింగ్ పెట్టుకున్నప్పుడు మనకి ఒక్క 4-5 కస్టమర్లను తెచ్చుకున్నాం అనుకోండి, కొత్తగా 100 పీవీ కంప్లీట్ అయింది. అక్కడ సార్ చెప్పిన 100 పీవీ ఆ నెలకు కంప్లీట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఆ కస్టమర్లకు మనం ఇచ్చినవి కూడా అయిపోకపోయేసరికి ఇంకొక 4-5 కస్టమర్లను తీసుకుంటున్నాం. అప్పుడు ఆ మంత్ 100 పీవీ అంటే నువ్వు ఎవ్రీ మంత్ ఓన్లీ 100 పీవీఏ నీ
ఫస్ట్ చేయాల్సిన బిజినెస్. ఎవరైనా డైమండ్ అయినా 100 పీవీ అంటే అంతకు ఎక్కువ మనం చేసుకుంటున్నాం తప్ప మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఏంటంటే 100 పీవీ ఈజీగా చేయడం. 100 ఈజీగా చేసినప్పుడు 200 ఈజీగా అవుతుంది, 1000 అంతకన్నా ఈజీగా అయిపోతుంది. 100 పీవీ అనేది ఫస్ట్ గోల్. ఫస్ట్ గోల్ ఏంటంటే 1000కో 600కో నేను టక్కన ఎక్కేయాలి దూకేయాలి అనుకొని ఎవ్వరు అనుకోవద్దు. ఫస్ట్ ఈజీగా 100 పీవీ. మన గోల్ ఏంటి? ఈజీగా 100 పీవీ చేసుకోవడం పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ 100 పీవీతో పాటు మనము కొంతమందిని కలిసి లచ్చిరామ్ సార్ చెప్పినట్టు కాంటాక్టింగ్, ఇన్వైటింగ్ అవ్వచ్చు, ఫాలోఅప్ ఇవన్నీ చేసుకుంటూ మన టీంలోకి మళ్ళీ సార్ చెప్తున్నాడు ఇప్పుడు ఆల్రెడీ అందరికి పని గంటలు పెంచుకోవాలంటే మన టీంలోకి మనతో పాటు ఒక్కరినో ఇద్దరినో మన పార్ట్నర్స్ గా చేసుకోవడం. ఇది కూడా ఒక గోలే. దీన్ని కూడా గోల్ సెట్టింగ్ లోకి తీసుకోవాలి. అందరము చేసుకున్నాం. అక్కడ ఏమైతుందంటే మనది 200 పీవీ అయింది. 200 పీవీ అయితే ఏమైతుందంటే మనము 3% అవుతున్నాం. అవునా? 3%. ఇక్కడ మన ఇన్కమ్ దగ్గర దగ్గర 2000 ఈజీగా ఉంటది. మనకి 2000 ఈజీగా ఉంటది. నెక్స్ట్ ఇలాగే మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే జస్ట్ ఇంకొక 2-3 months లో ఇదే మల్టిప్లై అవుతుంటది. ఇదే డూప్లికేట్ అవ్వడం, మల్టిప్లై అవ్వడం అంటే దీన్నే. ఇక్కడ ఏమైతే అంటే మనము మనతో పాటు ఇంకొక నలుగురు, అప్పుడు ఏమైందంటే 6%కి వెళ్ళిపోయినాం. ఇక్కడ దగ్గర దగ్గర మన ఇన్కమ్ 4 నుంచి 5 వేలు ఉంటది. ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ ఈ జీతానికి వర్క్ చేస్తుంది బయట. మా స్కూల్లో కూడా టీచర్స్ చేస్తున్నాను నేను. నాకు తెలిసిన కొంతమంది టీచర్స్ కూడా ఇంతే జీతం, పొద్దున్న వెళ్తే సాయంత్రం దాకా చేస్తున్నారు. ఇక్కడ 6%కి వచ్చినాం. ఇక్కడ నుంచి ఇదే మనం మళ్ళీ డూప్లికేట్ చేస్తూ మల్టిప్లై చేసుకుంటూ వెళ్తూ ఉంటే కొన్ని రోజులకి 9% అండ్ బిఎఫ్ఐ. 9 అంటే 1200 పీవీ చేయడము 9%. నెక్స్ట్ దాన్ని బిఎఫ్ఐ తో చేయడం అంటే మన కింద బిఎఫ్ఐ అంటే ఏంటి? దానికి ఎందుకు బిఎఫ్ఐ అని ఇచ్చారు? దాని అది ఎందుకు అలా బిఎఫ్ఐ అని వచ్చింది? ఎవరన్నా చెప్తారా? 9% కి 1200, బిఎఫ్ఐ కి 1200 ఏంటి తేడా? చెప్తున్నారా? ఓకే, మెసేజ్ పెట్టింది టీమ్ తో అని దేవదాస్ సార్ మెసేజ్ పెట్టారు. థ్యాంక్ యూ సార్. నిజమే మీరు చెప్పింది, టీమ్ తో పాటు 9% కి 1200 కి ఏంటంటే ఇది కోర్ ప్లాన్. బిఎఫ్ఐ అనేది కోర్ ప్లస్. ఇక్కడ మనకి ఇన్సెంటివ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ బిఎఫ్ఐ, బిబిఐ వీటిల్లో మనకు ఇన్సెంటివ్స్ ఎక్కువ వస్తాయి మనకి ఇక్కడ. దీన్ని కోర్ ప్లస్ అంటారు ఇన్కమ్ ని. ఇక్కడ ఏమైతే అంటే మనతో పాటు మన కింద ఇప్పుడు సరిత మల్లేష్ గారు ఉన్నారు. వీళ్ళతో పాటు మినిమం ఒక 3 legs అనేది 200 పీవీ వేయడం. ఇది 3% మినిమం. ఇంకా మీరు ఎక్కువ 4 చేసుకోవచ్చు, 5 చేసుకోవచ్చు, 6 చేసుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. కానీ కంపెనీ రూల్ ప్రకారం 3 లెగ్గులు అయితే మన కింద ఖచ్చితంగా 3% లెగ్స్ ఉండాలి. దీన్ని బిఎఫ్ఐ అంటారు. ఈ బిఎఫ్ఐ మనకి ఎన్ని నెలలు ఇస్తుంది టైం? కంపెనీ మనం ఎన్ని నెలలు బిఎఫ్ఐ అవ్వాలి, దానికి ఎన్ని నెలలు టైం ఇస్తుంది? ఎవరికన్నా ఐడియా ఉందా? జాగ్రత్తగా వినండి. ఇది ఇక్కడ చూడండి, ఈ బిఎఫ్ఐ మనకు ఇప్పుడు అయిన తర్వాత మనకు 18 months విండో ఓపెన్ ఉంటది. 18 నెలలు దీన్ని విండో ఓపెన్ అంటారు. ఇందులో మనము 12 నెలలు బిఎఫ్ఐని మనం చేయాలి. కనిపిస్తుందా? 12 నెలలు మనం బిఎఫ్ఐ చేయాలి.
దీనికి వన్ టైం క్యాష్ ఇన్సెంటివ్ అని వస్తుంది. అది ఎవరికన్నా ఐడియా ఉందా ఎంత వస్తుందో? కి 18 months చేసినా ప్రాబ్లం లేదు, కానీ అవుట్ ఆఫ్ 18 లో 12 అయితే కంపల్సరీ. మనం 6 months చేసినాం అనుకోండి, మనకు 20,000 వస్తుంది. దీన్ని వన్ టైం క్యాష్ ఇన్సెంటివ్ అంటారు. దీన్ని మనకు వచ్చే మనం 9% గా మనం బిఎఫ్ఐ 9% అయితే వచ్చే ఇన్కమ్ కాకుండా మనకు బోనస్ గా వచ్చే ఇన్కమ్ ఇది. ఇప్పుడు ఎస్ఎస్ఐ కూడా వింటున్నారు కదా, ఎస్ఎస్ఐ అయితే అందరికి తెలుసు. ఎస్ఎస్ఐ లో మనకు బోనస్ గా ఎంత ఇస్తున్నారో ఇయర్లీ మొత్తం 25,000. అది కూడా ఓన్లీ నార్త్ అమెరికా, ఓన్లీ ఇండియాలోనే ఉంది, 2 ప్లేస్లలోనే ఉంది. ఇక్కడ కూడా మనకు సింగిల్ టైం క్యాష్ ఇన్సెంటివ్ వచ్చేసి మనకు వచ్చే 10,000 కాకుండా మనకి ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ ఒక్క సెకండ్, నాకు కొంచెం ఇక్కడ నాకు కూడా డౌట్ వచ్చి, ఇది 12 months మెయింటైన్ చేస్తే 40,000 అండి. మళ్ళీ సార్ అంటే మేడం 40 + 20 60 మేడం. 60. అదే సార్, ఇది ఓకే. నెక్స్ట్ తర్వాత మనము మెయింటైన్ చేసిన తర్వాత మనకు వచ్చేది 40 + 60 వస్తుంది మనకు మొత్తం ఇక్కడ. ఇప్పుడు మనము దగ్గర బిఎఫ్ఐ నుంచి మెయింటైన్ చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మనకు ఇదే బిఎఫ్ఐ లో మనం ఉండి నెక్స్ట్ బీబీఐ పిన్ కు అంటే 15% బీబీఐకి అచీవ్ అయినప్పుడు మనకు ఇక్కడ 15% మల్టిప్లై చేసిస్తుంది మనకు కంపెనీ. ఎక్కడ? మనం బిఎఫ్ఐ లో ఉన్నప్పుడు. మనం బీబీఐకి వచ్చినప్పుడు 25% చేసిస్తుంది. ఈ గోల్ సెట్టింగ్ లో ఇదెందుకు చెప్తుంది మేడం అనుకుంటున్నారు కదా, అంటే అందరూ డబ్బుల కోసమే పని చేస్తాం. ఆల్మోస్ట్ ఫస్ట్ చేసే పని అంతా డబ్బుల కోసమే. కానీ ఆంబేలో డబ్బులు ఎన్ని ఉన్నాయో తెలియాలి ఫస్ట్ మనకి. అది తెలియకపోతే మనకు వచ్చిన 2,000 కదా అనిపిస్తుంది. ఎక్కడ అనిపిస్తుంది? 2,000 ఎక్కడ వస్తున్నాయి మనకు? 3% లో వస్తున్నాయి అంతే. పోనీ మహా అయితే 6% పోయినామంటే 4 నుంచి 5,000. నువ్వు అది ఎప్పుడైతే దాటుతావో బిఎఫ్ఐ నుంచి నీకు 15% మల్టిప్లై చేసిస్తుంది నీకు ఇక్కడ నుంచి కంపెనీ. నువ్వు అదే అలా మెయింటైన్ చేస్తూనే నువ్వు ఫాస్ట్ గా నువ్వు బీబీఐలోకి వచ్చినప్పుడు నీకు 25% మల్టిప్లై చేసిస్తుంది. ఈ 60,000 వస్తుంది. మళ్ళీ నీకు బీబీఐ నుంచి 15% అండ్ బీబీఐ నుంచి నీకు మళ్ళీ వన్ టైం క్యాష్ ఇన్సెంటివ్ వస్తుంది ఇక్కడ. దీనికి కూడా 18 months ఆఫ్ విండో ఉంటుంది. దాన్ని నువ్వు 12 months కంపల్సరీ చేసుకున్నావంటే నీకు ఇక్కడ 120 అనుకుంటా. 40 × 80. ఒక్కసారి మళ్ళీ సార్ నోడదా, 40 × 80. ఇంత ఇన్కమ్ ఆంబేలో ఉంది. దీనికి అందరూ గోల్ సెట్టింగ్ ఏం పెట్టుకోవాలన్నది ఎవరిది వాళ్ళు నిర్ణయించుకోవడం బెటర్. ఎందుకంటే మీరు బిఎఫ్ఐఏ వెళ్దామా, నెక్స్ట్ August 31st కి నా గోల్ ఏంటి అనేది, లేకపోతే బిఎఫ్ఐ క్రాస్ అయి నేను బీబీఐ వెళ్ళిపోతే ఇంకా ఇన్కమ్ చూసే అవకాశం ఉంది. బీబీఐ 15% అయినప్పుడు మనకు 1 day రికగ్నిషన్ ట్రిప్ కూడా ఇస్తుంది కంపెనీ. అది కూడా మనం వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు. అందుకే మన గోల్ ఏంటన్నది కరెక్ట్ సెట్ చేసుకోవడానికి ఫస్ట్ డబ్బులు తెలియాల. డబ్బులు తెలిస్తే ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది, మనం హస్బెండ్ చేస్తున్నారు, లేకపోతే మనమే చేస్తున్నాము. 5% కూడా మనం వర్క్ చేస్తాం, అక్కడ 1% కూడా వర్క్ చేస్తాం. ఎందుకంటే క్యాష్ ఇంత వస్తుందని ఒక రౌండ్ తెలుస్తుంది మనకు, అక్కడ ఒక ఫిగర్ తెలుస్తుంది. లేకపోతే ఓటీ చేస్తారు. ఇప్పుడు కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ గారు ఉన్నారు, డిపార్ట్మెంట్ లో చేస్తున్నారు, ఆయనకు డబుల్ డ్యూటీ వేశారు అనుకోండి, డబుల్ ఇన్కమ్ వస్తుంది కదా. అంటే డబ్బులు వస్తుందని శ్రీనివాస్ గారు డబుల్ డ్యూటీ ఒప్పుకుంటున్నారు కదా, డబ్బులు రావంటే ఒప్పుకోరు కదా. ఇక్కడ కూడా అంబేలో ఎన్ని డబ్బులు ఉన్నాయంటే, మీరు ఎవరైతే మనం ఉన్నామో 9 and బిఎఫ్ఐ నుంచి విపరీతమైన డబ్బులు ఉన్నాయి. అసలు మనం ఊహించనంత డబ్బు ఉంది ఇక్కడ. మేము 15% బీబీఐలో ఉన్నప్పుడు
65,000 నుంచి 70,000 ఇన్కమ్ తీసుకున్నాము. ఇంత ఇన్కమ్ వస్తే ఒక నార్మల్ ఒక 20,000 శాలరీ ఉన్న పీపుల్ ఎంత బాగా లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు. అది విత్ ఇన్ 1 ఇయర్ లో మేము తీసుకోవడం జరిగింది. మాకంటే ఫాస్ట్ గా మీరు 10 months లోనే తీసుకోగలరు. అంత కెపాసిటీ మీ దగ్గర ఉంది. కాకపోతే అది ఇప్పుడు ఎవరు శృతి అన్నట్టు బకెట్లు మోస్తామా, పైప్ లైన్ వేస్తామా, పరుగులు తీస్తామా అన్నది మన ఇష్టం మీద ఉంది. అందుకే నేను డబ్బుల గురించే మాట్లాడిన. గోల్ సెట్టింగ్, డబ్బు అనేది తెలిసినాక గోల్ ఆటోమేటిక్ గా అందరు సెట్ చేసుకొని, టైంని కూడా సెట్ చేసుకొని, వాళ్ళ మైండ్ని కూడా సెట్ చేసుకొని ముందుకెళ్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంతవరకు చాలు బీబీఐ వరకు. ఇంకా సిల్వర్ చెప్తే చాలా పెద్ద అమౌంట్ ఉంది. ఆ అది లక్షలలోనే ఉంటుంది. కానీ ఇమాజినేషన్ చాలా పెద్దగా ఉంటది. కాబట్టి ఇక్కడ వరకు అయితే గుర్తు పెట్టుకోండి. ఇంత ఇన్కమ్ ఉంది ఇక్కడ. దాన్ని టైంను వేస్ట్ చేసి మనం దాన్ని వృధా చేసుకోవద్దు. ఓకేనా? రేపైతే ఖచ్చితంగా అందరు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ కూడా స్టోర్కి వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. వచ్చి మీరు ఎలాంటి బిజినెస్ లో ఉన్నారన్నది మీ చుట్టూ ఉన్న పీపుల్ కి తెలియాల. తెలిసిన రోజు మిమ్మల్ని వాళ్ళు ఖచ్చితంగా రెస్పెక్టెడ్ గా చూస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ. బ్యాక్ టు అనురాధ. థ్యాంక్ యూ మేడం. బాగా అర్థమయ్యేలా ఇన్కమ్ ఎంత వస్తుంది, మనం గోల్ ఎలా పెట్టుకోవాలని చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్ మేడం. మేడం కొత్త సార్ వచ్చారు, మరి తనని వెల్కమ్ చేయనా మేడం? ఫస్ట్ నుంచి వీడియో పెట్టుకొని బాగా వింటున్నారు. వషు అని ఉన్నారు మరి. ఓకే, వెల్కమ్ చేయమ్మా. ఒకసారి పరిచయం చేసుకుంటారు. వాసు గారా? ఓకే. వాసు సార్, వాసు సార్ వెల్కమ్ సార్. ఒకసారి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో పరిచయం చేసుకోండి సార్. మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకున్నాను. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. వస్తుందా మేడం? వాయిస్ వస్తుందా? వస్తుంది సార్, మాట్లాడండి సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం. బోరావాడ నమస్తే సార్. మేడం, వాస్తవం. సార్ నాకు బాగా తెలుసు, మన మల్లేష్ గారు, డాక్టర్ గారు. సార్ ప్రోత్సాహంతో నేను జాయిన్ అవుదామని చెప్పేసి ఇట్లా వింటున్నా. మీరందరూ కూడా చాలా బాగా చెప్పారు. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే ఇంకొక 2-3 మీటింగ్స్ అటెండ్ అవ్వాలి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మేడం చరిత మేడం గారు కూడా బాగా చెప్పారు. ఇప్పుడు సో మనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మనీ కంటే ముందు ఆ, ఏమంటారు, కొలీగ్స్ తోటి, అదే మన బిజినెస్ కొలీగ్స్ మనం ఉంటాం కదా, అట్లా వాళ్ళందరితోటి కూడా ఇంట్రడక్షన్ అయితే వాళ్ళు ఏం చెప్తారు, స్వతంత్రంగా మాట్లాడవచ్చు అని చెప్పేసి, అంటే ఏమంటారు మేడం, ఆ, బెరికితనం లేకుండా ఫ్రీగా మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది కదా అని చెప్పేసి నా ఉద్దేశం. సార్ మంచి అవకాశం ఇచ్చారు, దీన్ని నేను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా చాలా బాగా మాట్లాడారు మేడం. ఆ, సారీ మీ పేరు? ఓకే నా మేడం. పేరా సార్? అనురాధ సార్. మేడం అనురాధ మేడం. అదే ఇప్పుడు మేడం గారు చెప్పారు, తర్వాత ఆండాల్ గారు అని చెప్పేసి ఇంకొక మేడం గారిని కూడా నేను చ- వీడియోలో చూడడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మల్లేష్ సార్. నేను ఇట్లానే కంటిన్యూ అవుతాను, మీ బ్లెస్సింగ్స్ కావాలి. అట్లానే మా కొలీగ్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. థ్యాంక్ యూ మేడం. సార్ ప్రొడక్ట్ ఏం వాడట్లేదా సార్?
మేడం యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ వీకే నేను సార్ని కలిశాను మేడం. అది ఇప్పుడు మేడం చెప్పారు కదా, ప్రోడక్ట్ గారు కూడా సారే చెప్తా అన్నారు, దాన్ని కంటిన్యూ అవ్వదురుగానని చెప్పేసి అని అన్నారు. నేను ప్లస్ మా డాక్టర్ కూడా ఉందండి, ఆమె కూడా జాయిన్ అవ్వాలని చెప్పేసి ఉన్నారు. అంటే ఫస్ట్ మీరు ఏది తీసుకోవాలనుకుంటున్నారు దాన్ని బట్టి ఆ, చెప్తే దాన్ని బట్టి మీరు చెప్పడానికి కానీ మీకు వేరే వాళ్ళు చెప్పడానికి కానీ అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్పారు అనురాధ మేడం. ఓకే సార్. ఫస్ట్ నుంచి వీడియో పెట్టుకొని బాగా వింటున్నారు సార్. ఫస్ట్ టైం అయినా చాలా బాగా కూడా థ్యాంక్ యూ మాట్లాడారు సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మేడం. వెల్కమ్ థ్యాంక్ యూ సార్. మేడం. మా అంబే ఫ్యామిలీలోకి వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. తర్వాత నెక్స్ట్ మై అప్లయన్స్ మల్లేష్ సార్. వెల్కమ్ సార్. డాక్టర్ సార్ 9 కోర్స్ స్టెప్ చెప్పబోతున్నారు మనకు. వెల్కమ్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ గా. మైసెల్ఫ్ డాక్టర్ మల్లేష్ థ్యాంక్ యూ. రెడ్డి, నేను హైదరాబాద్లో ఉంటాను. సో నా సార్ మీరు వినపడు మ్యూట్ చేసుకోండి సార్. వినపడుతున్నారా? వినపడుతుంది సార్ మీ వాయిస్. ఓకే, నా పేరు డాక్టర్ మల్లేష్ రెడ్డి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఆ, ఇది పేస్ మీటింగ్ మనది. పేస్ అంటే ఏంటంటే ప్రొడక్ట్ అండ్ సిస్టమ్ ఎడ్యుకేషన్. అంటే ప్రొడక్ట్ గురించి తెలుసుకోవడం, ప్రొడక్ట్ అవేర్నెస్ అంటారు. తెలుసుకోవడం అంటే ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తాయి, ఎంత కాస్ట్ పడుతుంది, ఆ, ఎవరెవరు వాడుతున్నారు, ఇలా తెలుసుకోవడం. ప్లస్ సిస్టమ్ ఎడ్యుకేషన్. సిస్టమ్ అంటే ఏంటంటే ఆ ప్రోడక్ట్ తోటి మనము ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దానికి ఏమేం పారామీటర్స్ ఉన్నాయని చెప్పి తెలుసుకోవడానికి దాని సిస్టమ్ అంటాం మనం. ఈ పేస్ మీటింగ్ దీన్ని ప్రొడక్ట్ అవేర్నెస్ సిస్టమ్ ఎడ్యుకేషన్ అంటాం అన్నమాట. ఇప్పుడు ఈ రోజు సిస్టమ్ ఎడ్యుకేషన్లో ఇప్పుడు సరిత ఒకటి చెప్పారు, నేను కూడా 9 కోర్ స్టెప్స్ అనే ఒక టాపిక్ నేను తీసుకోబోతున్నాను. ఈ 9 కోర్ స్టెప్స్ ఎలాంటిదంటే మనకు గుండెకాయ లాంటిది. ఒక బిజినెస్ చేయాలంటే అది గుండెకాయ లాంటిది. అంటే ఏ బిజినెస్ అన్నా కానివ్వండి, అంటే ఈ బిజినెసే కాదు, ఏ బిజినెస్ చేయాలన్నా ఈ గుండెకాయ కావాలి. శ్వాస నడాలి. శ్వాస నడుస్తూ గుండె పోతూ గుండె నుంచి రక్తం వల్ల ఆక్సిజన్ మిగతా వాటికి పార్ట్స్ తీసుకెళ్ళాలి బాడీలో. అప్పుడే మనం బతుకున్నట్టు లెక్క. అప్పుడు కదా, ఎప్పుడైతే ఆ ప్రక్రియ రెగ్యులర్ జరుగుతుందో మనం బతుకున్నట్టు లెక్క. ఆ ప్రక్రియ ఎప్పుడైతే ఆగిపోతుందో మనము బిజినెస్లో ముందుకు వెళ్ళట్లేదు అని అర్థం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ బిజినెస్ కాదు, మన లైఫ్ కూడా అంతే. గుండె నడిచినన్ని రోజులే మన లైఫ్. గుండె నడవడం ఆగిపోతే మన లైఫ్ కూడా ఆగిపోతుంది. అట్లాగే ఈ 9 కోర్ స్టెప్స్ అని అంటారు దీన్ని. ఇప్పుడు ఇంతకుముందు లచ్చిరామ్ సారు 4 బేసిక్స్ చెప్పారు. 4 బేసిక్స్ ఏంటి అంటే ఈ బిజినెస్ను ముందుకు తీసుకెళ్ళాలంటే ఏం పనులు చేయాలి అనేది చెప్పారు. లైక్ లిస్ట్ బిల్డింగ్ చేయాలి. లిస్ట్ బిల్డింగ్ అంటే ఎవరు, మీ డ్రీమ్ ఏంటి అంటే ఇప్పుడు ఈ బిజినెస్లోకి వచ్చారు మీరు. ఈ ఈ 6 నెలల లోపల మీకు ఎంత మనీ కావాలి, ఏమేమి తీసుకోవాలనుకుంటున్నారు అనేది, అంటే ఏమి కొనుక్కోవాలనుకుంటున్నారు ఇక్కడ వచ్చే డబ్బులతోటి, అది మీరు పెట్టుకోండి. తర్వాత మిడిల్ టర్మ్ డ్రీమ్. మిడిల్ టర్మ్ డ్రీమ్ అంటే ఏంటంటే ఒక 2 సంవత్సరాల్లో ఎంత డబ్బులు కావాలి, నెలకు ఎంత, మనము ఏమేం గోల్స్ పెట్టుకొని వాటికి ఏమేమి తీర్చుకోవాలి, అది ఒకటి కావాలి. తర్వాత లాంగ్ టర్మ్ డ్రీమ్. లాంగ్ టర్మ్ డ్రీమ్ అంటే ఏంటంటే మీరు కలలో కూడా ఊహించినంత డబ్బును సంపాదించి మనకు కావాల్సిన అన్ని సౌకర్యాలు తెచ్చుకోవడం. అంటే మనీ అంటే మనము చూడకుండానే మన బ్యాంకులోకి మనీ వస్తుండాలి. రెండోది వచ్చేసి టైం, మన ఫ్యామిలీతో గడిపినంత టైం మనకు ఉండాలి. మూడోది వచ్చేసి సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే ఏంటంటే డబ్బులు, టైం రెండు లేకుండా మన లైఫ్ను గడపగలిగిన రోజే మనం సెక్యూరిటీ అంటాం. ఈ సెక్యూరిటీ, ఈ మూడు కనుక మనం మనగా ఉండాలి. అది ఎప్పుడు వస్తుందంటే అది లాంగ్ టర్మ్ డ్రీమ్లో పెట్టుకుంటాం. ఒక 5 నుంచి 10 సంవత్సరాలలోపు దాన్ని సాధించాలి. అవి సాధించాలంటే ఏం చేయాలి, మన గుండెను బాగా నడిచేటట్టుగా చేసుకోవాలి.
ఆ గుండె నడవకపోతే నడవదు. ఆ గుండె ఏంటి ఇక్కడ 9 కోర్ స్టెప్స్. ఆ 9 కోర్ స్టెప్స్ మన గుండె. కాబట్టి ఆ గుండెలో ఏమేమి ఉంటాయి అంటే మనం అంటే ఇప్పుడు ధమనులు, జఠరికలు, వీన్స్ కదా, ఇవన్నీ ఉంటాయి కదా. గుండె 4 భాగాలు ఉంటుంది. కొట్టుకుంటుంది, వదిలేస్తుంది, కొట్టుకుంటుంది, వదిలేస్తుంది. అలాగే మనం ఈ 9 కోర్ స్టెప్స్ కూడా మనకు కావాలి. ఈ 9 కోర్ స్టెప్లో మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోవాలా, 100% ప్రోడక్ట్ యూజ్ చేయాలా. అంటే 100% ప్రోడక్ట్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ వాడుతున్నాం, ఇంట్లో వాడుకున్న ప్రతి ప్రోడక్ట్ మనం బయట నుంచి కొంటున్నాం కదా. అదేదో మీ కంపెనీలో కొనుక్కోండి. అంటే మీరు బిజినెస్కి వస్తున్నారు కాబట్టి మీ కంపెనీలో మీరు కొనుక్కొని మీరు వాడాలి 100%. ఎప్పుడైతే మన కంపెనీలో ఒక ప్రోడక్ట్ లేదనుకోండి, అది మాత్రమే వేరే కంపెనీ మీ ఇంట్లో ఉండాలి. మిగతా ప్రోడక్ట్స్ అన్ని మన కంపెనీ ప్రోడక్ట్. ఎందుకు? ఈ కంపెనీ ప్రోడక్ట్తో మనం బిజినెస్ చేయబోతున్నాం కాబట్టి ప్రతి 100% ప్రోడక్ట్ మనం యూజ్ చేసే విధంగా మన మైండ్ సెట్ చేసుకుంటూ ప్రతి 100% ప్రోడక్ట్ మనం యూజ్ చేయాలి. ఎప్పుడైతే యూజ్ చేస్తామో వాటి గురించి వేరే వాళ్ళకి చెప్పేంత ధైర్యము మనకు వస్తుంది, ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది. కాబట్టి తర్వాత కొంత దగ్గర ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు లిస్ట్ బిల్డ్ చేసాం కదా, నేమ్ లిస్ట్ బిల్డ్ చేసాము, డ్రీమ్ లిస్ట్ బిల్డ్ చేసాం. ఓకే, నేమ్ లిస్ట్ కొంతమంది దగ్గరికి మనం వెళ్తాం. ఎవరితో వెళ్తాము? మన అప్లైన్ ఎవరైతే బిజినెస్ తీసుకొచ్చారో అతన్ని పట్టుకొని కొంతమంది దగ్గరికి వెళ్ళి మీరు వాడిన ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తారు, ప్లస్ డబ్బులు ఎలా వస్తాయో వాళ్ళకి చెప్తాం. అది చెప్పడం వల్ల ఎస్టీపీ అంటాం, షో ద ప్లాన్ చేస్తాం. తర్వాత ఇటువంటి మీటింగ్లో కొంచెం పీపుల్ చూపెడతాం. తర్వాత కొన్ని ప్రోడక్ట్ వాళ్ళకి చూపిస్తాం డెమో చేసి. దీన్ని షో ద ప్లాన్, షో ద ప్రోడక్ట్, షో ద పీపుల్. అంటే ఇది చూపించినప్పుడు ఒక ధైర్యం వస్తుంది వాళ్ళకి. అంటే ఓహో, ఇంతమంది చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయకూడదు, ఆ, వీళ్ళే చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయకూడదు అనే ఒక ధైర్యం అనేది రావడం జరుగుతుంది. అంటే షో ద ప్లాన్ చేసినప్పుడు తను వింటాడు. విన్న తర్వాత అతను బిజినెస్కు రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఈ క్రమంలో మనము ఖచ్చితంగా కొంతమంది కస్టమర్ తయారు చేసుకుంటాం. అంటే మినిమం మనకు ఒక 15 నుంచి 20 మంది కస్టమర్స్ అనేవాళ్ళు రెగ్యులర్గా ఉండాలి ఎవ్రీ మంత్. కస్టమర్ అంటే బిజినెస్ అంటే కస్టమర్స్ ఉండాలి కదా. బిజినెస్ కస్టమర్ లేకుండా బిజినెస్ ఎలా చేస్తాం? కాబట్టి బిజినెస్ కావాలి అంటే కస్టమర్ క్రియేషన్ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ 15 to 20 కస్టమర్ మినిమం మనం క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక 1 మంత్ లోపల. తర్వాత ఇవి 3 చేస్తే మనకు డబ్బులు వస్తాయి. ప్రొడక్ట్ వాడుతున్నాము, డబ్బులు వస్తాయి. కొంతమంది చూపెడుతున్నాము, వాళ్ళు ప్రొడక్ట్ కొంటారు, మనకు డబ్బులు వస్తాయి. 3 చేస్తాయి. ఇవి 3 చేయాలి అంటే ఇంకొక 3 చాలా ముఖ్యమైనవి ఉన్నాయన్నమాట. ఏంటి అంటే నాలెడ్జ్ రావాలా. నాలెడ్జ్ లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేము. ఇప్పుడు మన ఇంట్లో అద్దం లేదనుకోండి, దువ్వెన ఉంది. ఆ? మీరు ఎన్నిసార్లు చూసుకున్నా ఇంకా డౌట్ వస్తుంది, నా ఇంటికి కరెక్ట్ ఉన్నాయా లేవా అని. నిజమా కదా? మీరు ఎన్నిసార్లు చూసుకున్నా నా ఇంటికి కరెక్ట్ ఉన్నాయా లేవా ఇట్లా ఇట్లా అనుకుంటుంటాం. అదే అద్దం ముందు ఒకసారి చూసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? సింపుల్. మనము ఓహో కరెక్ట్గా చూసుకున్నాడా అంటే ఇవి అద్దం లాంటిది. ఇట్లా అంటే మనం ముందు చేయబోయే పనులకు ఆల్రెడీ చేసిన వాళ్ళు చెప్తారు మనకు దీన్ని. ఇందులో మనము సిడి స్ట్రీమింగ్ అంటాం. సిడి స్ట్రీమింగ్ అంటే ఏంటంటే సక్సెస్ అయిన పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రోజు వాళ్ళ మాటలు మనం వింటూ ఉండాలి. అది వీడియో రూపంలో అయి ఉండొచ్చు, ఆడియో రూపంలో అయి ఉండొచ్చు. మనం రోజు వినాలి. ఒకరోజు వినలేదు అని ఉండకూడదు. ఎందుకంటే గుండె 24 గంటలు నడుస్తూనే ఉండాలి. కాబట్టి రోజు వినడం అనే ప్రక్రియ చేయాలి. అది చేసినప్పుడు మన అద్దంలో మనం చూసుకున్నట్టే ఉంటుంది. అరే ఆ కష్టం నాకు కూడా వచ్చింది కదా, ఆయన ఎలా సక్సెస్ అయ్యాడు, ఈ కష్టం నాకు, అరే వాళ్ళందరూ నో అన్నారు కదా, అయినా కానీ ఆయన బిజినెస్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు కదా. ఇలాంటి క్వశ్చన్స్కి అక్కడ ఆన్సర్ దొరుకుతుంది. ఇది కాబట్టి రోజు ఒక్క సీడీ అన్న, కనీసం ఒక్క సీడీ మనము ఇంట్లో ప్లే చేయాలా. మన ఫ్యామిలీ మొత్తం చూడాలి, వైఫ్ అండ్ హస్బెండ్ చూడాలా, పిల్లలు చూడాలా, చుట్టాలు వస్తే చుట్టాలు కూడా చూడాలి. ఇది మనము ముందు పెట్టుకోవాలి. అదొకటి మనము ఒక ధ్యేయంగా పెట్టుకోవాలి. అంటే మన అద్దమును మనము రోజు చూసుకొని ఒకసారి చూసుకుంటే చాలు. ఓకేనా? రెండోది వచ్చేసి రీడింగ్ బుక్స్. ఇది ఎలాంటిదంటే రీడింగ్ బుక్స్ అంటే నేను ఎలాంటి వాడినో నాకు నేను చెప్పుకోవడమే. నాకు ఇప్పుడు కోపం వచ్చింది అనుకోండి, ఒక బుక్ చదవగానే కోపము హానికరము అని ఉందనుకోండి, అక్కడ నాకు నేను సరిదిద్దుకోవచ్చు కదా. నేను ఏమన్నా నేను మనం తప్పుగా మాట్లాడిన అనుకోండి, ఓహో ఇది తప్పు అని చెప్పేది ఏంటంటే బుకే. మనకు బుకే ఎవరో చెప్తే కోపం వస్తుంది కదా కదా. లేదు అంటే
ఆ, నీకు ఫంక్షనాలిటీ లేదు అని అనుకున్నాం అనుకోండి మనము. అప్పుడు ఆ బుక్లో ఏమంటారు, నువ్వు బిజినెస్ ఎదగాలంటే ఇవి అలవర్చుకోవాలని చెప్పారు అనుకోండి, అప్పుడు మనకు మనం మార్చుకుంటాం. కాబట్టి బుక్ రీడింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. ఎవ్రీడే కనీసము ఒక 3 నుంచి 4 పేజీలు చదివే విధంగా మీకు మీరు ప్రిపేర్ కావాలా. మీకు ఎవరు చెప్పొద్దు, మనకెవరో చెప్పొద్దు, మనకు మనమే ప్రిపేర్ కావాలి, మనకు మనమే గోల్ పెట్టుకోవాలా. రోజు ఒక 3 పేజీలు నేను బుక్ చదువుతా, ఒక సీడీ అన్న ఖచ్చితంగా వింటా అని గోల్ పెట్టుకోవాలి. ఆరోది వచ్చేసి అటెండింగ్ మీటింగ్స్, అప్లైన్ మీటింగ్స్. అంటే అప్లైన్ మీటింగ్స్ అంటే ఎవరు, మిమ్మల్ని బిజినెస్ తీసుకొచ్చిన వాళ్ళు, సో వాళ్ళని బిజినెస్ తీసుకొచ్చిన వాళ్ళు, వాళ్ళని బిజినెస్ తీసుకొచ్చిన వాళ్ళు కొన్ని మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ కొన్ని ఆఫీసులలో చేయొచ్చు, లేదు అంటే ఇలాంటి జూమ్ మీటింగ్స్ కూడా అటెండ్ చేస్తారు. వీటిని ఎట్టి పరిస్థితుల్లో మనం మిస్ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే నాలెడ్జ్ ఇస్ పవర్ అని చెప్పాం కదా. సీడీ విన్నాము, ఇంట్లోనే కూర్చున్నాం, బుక్స్ చదివాము, ఇంట్లోనే కూర్చున్నాం, మీటింగ్స్ అటెండ్ అయినాం. మీటింగ్ అటెండ్ అయితే ఏంటి, అక్కడ మంచి ప్యాంట్ షర్ట్ వేసుకొని నీట్గా తయారై అక్కడ పోయి కూర్చుంటాం. ఆ కూర్చోవడం వల్ల మన పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు కూడా పరిచయం అవుతారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఎలా గ్రో అవుతున్నారు, మనం ఎలా గ్రో కావాలి, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం వాళ్ళని చూసి తెలుసుకోవచ్చు. ఓహో, మనం ఈ మిస్టేక్ చేసినాం కాబట్టి మనం ఇంత తొందరగా గ్రో కాలేకపోయాం, కాబట్టి దీన్ని మార్చుకోవాలి. ఇటువంటి అనమాట నాలెడ్జ్. ఎవరైనా ఒక పాయింట్ చెప్పారనుకోండి, ఆ పాయింట్ మన జీవితాన్ని మార్చొచ్చు. చాలా మంది అంటారు కదా, ఒక్క మూమెంట్ మీ జీవితాన్ని మార్చొచ్చు. అంటే మీటింగ్లోకి వచ్చిన ఒక్క మూమెంట్ కూడా మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. ఒక్క పాయింట్ కూడా మన జీవితాన్ని మార్చవచ్చు. కాబట్టి ఎవ్రీ మీటింగ్ అప్లైన్ పెట్టిందంటే మనం అక్కడ షుడ్ ఉండాల్సిందే. మీ ఇంట్లో చుట్టాలు ఉండని, పేరెంట్స్ ఉండని, ఎవరైనా ఉండని, ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ అయ్యే రావాలి. మీరు అటెండ్ అయ్యి వస్తేనే మన చుట్టుపక్కల వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేషన్స్ ఏమనుకుంటారు, ఓహో ఇతను ఈ బిజినెస్ అంత ప్రయారిటైజ్ చేస్తున్నాడు, కాబట్టి ఏదో ఒక రోజు గొప్పోడు అవుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇంత బిజీ టైంలో కూడా తను మీటింగ్ అటెండ్ అవుతున్నాడు, ఇంత బిజీ టైంలో కూడా వాళ్ళ గురువు చెప్పినట్టు వింటున్నాడు, కాబట్టి ఇతను ఖచ్చితంగా సక్సెస్ అవుతాడని చెప్పేసి మీతోటి వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 నాలెడ్జ్, ఫస్ట్ లిజనింగ్ టేప్స్, రీడింగ్ బుక్స్, అటెండింగ్ మీటింగ్స్, ఈ 3 అనేది మనము విపరీతమైన నాలెడ్జ్ పెంచుకోవడానికి అవకాశం వస్తుంది. తర్వాత 3 స్టెప్పులు మనం ఎలాంటి వ్యక్తులు చెప్తారు అంటే అకౌంటబిలిటీ అంటారు. అకౌంటబిలిటీ అంటే ఏంటి, మనం అన్న పని చేయడం. ఇప్పుడు ఒక అప్లైన్ ఏమంటాడంటే, ఈ నెల మీరు 6% అయిపోవాలి, నేను హెల్ప్ చేస్తాను, మీరు ఏమవుతారో కండి అన్నాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలా, ఓకే గురువు గారి దగ్గర కూర్చోవాలా, మీరు ఒక ప్లాన్ చేసుకోవాలా, ఆ ప్లాన్ ప్రకారం కావాలా, కానీ ఖచ్చితంగా కావాలా. మనం గోల్ పెట్టుకుంటే అది అయిపోవాలి, అకౌంటబిలిటీ అంటాం. లేదు, మనం ఒక మీటింగ్ వెళ్తున్నాం, ఈరోజు 5:30కి మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం అంటే మనం 5 నిమిషాలు ముందే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అకౌంటబిలిటీ అది. ఎందుకంటే మన కోసం కొంతమంది వచ్చి ముందట ఉండరు, అంటే వాళ్ళకన్నా ముందు మనమే ఉంటే మన ఫంక్షనాలిటీ ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. నెక్స్ట్ టైం వాళ్ళు కూడా కరెక్ట్ టైంకి వచ్చే అవకాశం ఉంటుంది. మనమే లేట్గా పోతే, సారే 5:30కి వస్తాడు, 6 గంటలకు వస్తాడు, నేను ఎందుకు ముందుకు రావాలా అనుకుంటారు కదా. కాబట్టి అకౌంటబిలిటీ మెయింటైన్ చేయడం వల్ల మన లైఫ్లో చాలా విషయాలు మనం చేసుకోవచ్చు. తర్వాత టీచబిలిటీ. టీచబిలిటీ అంటే మనము నేర్చుకున్న దాన్ని కొంతమంది వ్యక్తులకు పంచడం. కానీ ఇక్కడ మనము నేర్చుకోవడం ముఖ్యం, పంచడం తర్వాత. ఎవ్రీ మీటింగ్లో మనం ఏం నేర్చుకుంటున్నామో మన టీంకి ఇవ్వాలి, అంతే కదా. కాబట్టి మనం ఎంత సీరియస్గా మనం ఇక్కడ నేర్చుకుంటున్నాము అనేది, మనం ఎంత సీరియస్గా ప్రతి పాయింట్ రాసుకుంటున్నాము, ఎంత సీరియస్గా ప్రతి పాయింట్ మనకు కూడా అవసరం వస్తుంది అని మనం ఎప్పుడైతే అనుకొని చేసుకొని మన టీము కనుక పంచిన పెట్టినట్టుంటే, మనం ఎలాగ తయారయ్యామో మన టీం కూడా అలా తయారవుతుంది, మన టీం కూడా చాలా గ్రో అవుతుంది. ఫైనల్గా 9th పాయింట్ అన్నిటికన్నా ముఖ్యమైనది, మనము కౌన్సిలింగ్ విత్ గ్రోయింగ్ అప్లై. ఎవరైతే ఈ బిజినెస్లో ఈ 9 కోర్ స్టెప్స్ చేస్తున్నారో, ఈ 9 కోర్ స్టెప్స్ చేస్తూ గ్రో అవుతున్నారో, వాళ్ళను వాళ్ళతో రోజు మాట్లాడాలి. ఈ రోజు ఆ రోజు కాదు, ఏ రోజైనా మాట్లాడాలి. మీరు మాట్లాడమంటే గంటలు గంటలు కాదు, ఒక్క 2 to 3 minutes మీరు కాల్ చేసినా చాలు. ఓకే సార్, నేను ఈరోజు ఇది చేశాను, ఇలా ఇలా చేశాను అని మీరు చెప్తే తను సలహాలు ఇస్తాడు. లేదు అంటే మీరు అన్ని కరెక్ట్ చేస్తే
ఇంకా బెటర్ ఇంకొక సలహా ఇస్తాడు మీకు రేపు ఏం చేయాలన్నది. కాబట్టి మనము ఈ 9 స్టెప్పులు కనుక మనం చేసినట్టుంటే ఆరోగ్యంగా, ఆనందంగా, ఆర్థికంగా చాలా చాలా హ్యాపీగా ఉంటాం. లైఫ్ను చాలా చాలా ప్రశాంతంగా లీడ్ చేస్తాం. ఈ 9 కోర్సు ఎవరైతే మీ గ్రూప్లో చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళని అనుకరించే ప్రయత్నం చేయండి. ఈ 9 కోర్స్ చెప్తే ఏ కంపెనీ అయినా డెవలప్ అవుతుంది. మీరు ఏ కంపెనీ అయినా పెట్టండి, ఏ కంపెనీ డెవలప్, ఈ కంపెనీ కాదు ఏ కంపెనీ డెవలప్ అవుతుంది. మన ఆంబే కంపెనీ రూల్స్ ఇవి. ఆ, ఈ రెగ్యులేషన్స్ మనం చేయగలిగితే ఈ కంపెనీలో మీరు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది 9 కోర్స్ వాల్యూ ఎంత అనేది. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం పాటిద్దాం. పాటిస్తూ మనం లైఫ్ను సుఖమయం చేసుకుందాం. ఓకేనా? నేను ఇంతటితో ఎండ్ చేస్తూ మా అప్లయన్స్ ఆండాల్ మేడం రాంబాబు సార్ను తండ్రి క్లాప్స్తో పిలుస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆండాల్ మేడం రాంబాబు సార్ అందిరాజ్. థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికి. గుడ్ ఈవినింగ్. అందరూ బ్యూటిఫుల్ గా మాట్లాడారు. సగం పైన మంది గురించి సరిత ఎలాగా చెప్పేశారు. శృతి వరకు సరిత మాట్లాడారు. నేను అందరివి నోట్ చేసిన బ్యూటిఫుల్ గా అందరూ చెప్పారు. శృతి తర్వాత లచ్చిరామ్ గారు 4 బేసిక్స్ చెప్పారు. సరిత గారు గోల్ సెట్టింగ్ బ్యూటిఫుల్ గా చెప్పారు. ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారంటే మనకి క్లియర్ గా అర్థం అయిపోతుంది. ఇలా చేసుకోవచ్చు, ఇలా ప్లాన్ చేసుకోవచ్చు, చేసుకుంటే మనకి ఎంత వస్తుంది. బ్యూటిఫుల్ పిక్చర్ చూపించారు మనకి. తర్వాత వాసు గారు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. వెల్కమ్ అండి వాసు గారు మా ఆంబే ఫ్యామిలీకి, మా ఈ క్లోజ్ ఫ్యామిలీకి. డాక్టర్ మలేష్ గారు అయితే 9 కోర్ స్టెప్స్ చెప్పారు. కోర్ అంటే చిక్కటి మీగడ అంటారు. అలాంటి చిక్కటి పనులు మనం చేయాల్సినవి చేస్తే మనం కోర్ గా నిలుస్తాం. అవి మల్లేష్ గారు చెప్పారు. సో అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ సూపర్ అండి. నిజంగాను ఒక్కసారి అందరికి ఫైనల్ గా క్లాస్ ఇస్తున్నాను. ఇప్పటికే చాలా సేపు అయింది, కానీ మనకి ఇంకా 2 పాయింట్స్ ఉండిపోయి 3 పవర్స్ అండ్ 3 కార్డినల్ రూల్స్. పవర్స్ మాటల్లో చెప్పేస్తాను, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. 3 పవర్స్. పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్. మనం ఏది మాట్లాడితే అది తదాస్తు దేవతలు దీవిస్తారు ఖచ్చితంగా. ఈ టైంలో అయితే ఇంకాను. కాబట్టి మనం ఏం కావాలో అదే మాట్లాడదాం. అది పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్. పవర్ ఆఫ్ యూనిటీ. టీం గురించి సరిత చెప్పారు. మా ఈయన కూడా ఇంకెవరు చెప్పారు, దేవదాస్ గారిలా ఉంది, ఎవరో చెప్పారు కలిసి ఉంటే లచ్చిరామ్ గారు. ఎస్, కలిసి ఉంటే కలదు సుఖం అని. సో ఖచ్చితంగా మనం కలిసి ఎదగలం కాబట్టి పవర్ ఆఫ్ యూనిటీ. మూడోది పవర్ ఆఫ్ సబ్మిషన్. మల్లేష్ గారు లాస్ట్ పాయింట్ గా ఏదైతే చెప్పారో కౌన్సిలింగ్ విత్ అప్లైన్ అని, అదే మనకి పవర్ ఆఫ్ సబ్మిషన్. మనకి ఎవళ్ళు లీడ్ చేస్తున్నారు ఈ బిజినెస్ లో వాళ్ళ చేయి గట్టిగా పట్టుకుని వాళ్ళతో రోజు ఒకసారి మాట్లాడుతూ, అంటే మనని మనం సమర్పించుకోవడం. మనకి నిజ జీవితం అలవాటు ఏంటంటే దేవుడికి సమర్పించుకుంటాం మనని మనం. ఇంట్లో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి సమర్పించుకుంటాం. అంటే వాళ్ళు ఏది చెప్తే అది మనం ఫాలో అవడానికి ట్రై చేస్తాం. సబ్మిషన్ అంటే అది. ఇక్కడ అంత సబ్మిషన్ అవసరం లేదు, కానీ మనని మనం గనక మన అప్లైన్ తో సబ్మిట్ చేసుకుంటే మనం కరెక్ట్ గా చేయాల్సినవి చేయకూడనివి మనకు గైడ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ గ్యారంటీడ్ అన్నమాట. కాబట్టి పవర్ ఆఫ్ సబ్మిషన్. సో 3 పవర్స్ అండ్ 3 కార్డినల్ రూల్స్. ఇప్పటిదాకా చేయాల్సినవన్నీ మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్నాం కరెక్టే, కానీ చెయ్యకూడని పనులు ఒక 3 పనులు ఉన్నాయి. ఎందుకంటే ఆ చెయ్యకూడనివి కూడా మనం జాగ్రత్తగా ముందుకు చూసుకుంటూ వెళ్ళామంటే గోతులో పడకుండా జాగ్రత్తగా అవతల వైపుకి వెళ్ళిపోతాం. మన జీవితంలో అప్ అండ్ డౌన్ అన్ని వస్తూ ఉంటాయి. సో ఎక్కడ కింద పడిపోకుండా మనం కాపాడేవి ఈ 3 కార్డినల్ రూల్స్ అంటారనమాట. అందులో ఫస్ట్ది నెవర్ డూ ఎనీథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం వితౌట్ చెకింగ్ విత్ అప్లైన్. ఈ బిజినెస్ లో మన గ్రోయింగ్ అప్లైన్ ని ఏదైనా కొత్తగా ఆలోచన వస్తే ఇప్పుడు చెప్పినవన్నీ చేసేయాలి. దీని గురించి సార్ నేను లిస్ట్ రాయాలా, అడగక్కర్లా. సార్ నేను పీపుల్ ని కలవాలా, అడగక్కర్లా. ఎందుకంటే అవన్నీ చెప్పారు. కానీ ఏదైనా కొత్త ఆలోచన వస్తే మటుకు ఖచ్చితంగా అప్లైన్ అడగాలి. ఎందుకంటే అది కరెక్టా కాదా గైడ్ చేస్తారు మనని. కాబట్టి ఏది ఫస్ట్ టైం బిజినెస్ లో చేసేటప్పుడు ఖచ్చితంగా మన గ్రోయింగ్ అప్లైన్ ని అడిగి చేయాలి. రెండోది నెవర్ పాస్ నెగటివ్ డౌన్ లైన్ ఆర్ క్రాస్ లైన్. ఇక్కడ అన్ని లైన్ అని పేర్లు వస్తాయి, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక టీం నెట్వర్క్ బిల్డ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ నెట్వర్క్ లో మన అప్లైన్ కి మనం కాక చాలా మంది టీం ఉంటారు, వాళ్ళని క్రాస్ లైన్ అంటారు. మనతో పాటు మన చేయి పుచ్చుకుని ఒకళ్ళు వస్తారు, వాళ్ళతో పాటు కొందరు వస్తారు, ఇవన్నీ వీళ్ళందరినీ డౌన్ లైన్ అంటారు అనమాట. కాబట్టి నెగటివ్ అంటే ఒక్కటే అర్థం, మనకి గాని ఇతరులకు గాని ఉపయోగపడనిది, వేస్ట్
ఎవరితోనూ డిస్కస్ చేయొద్దు. ఎవరితో? డౌన్ లైన్ తో కానీ క్రాస్ లైన్ తో కానీ. ఎవరితో డిస్కస్ చేయాలి? అవసరం లేదు అనుకుంటే మనం కూడా తీసి పక్కన పడేయాలి. మరీ నన్ను ఇబ్బంది పెడుతోంది, ఇది నేను ఎవరికైనా చెప్పుకుంటేనే దీనికి నాకు సొల్యూషన్ దొరికితేనే నేను ముందుకు వెళ్ళగలను అన్నది మన గ్రోయింగ్ అప్లైన్ తో చెప్పాలి. మన ఎవరైతే గురువు గారు అని మల్లేష్ గారు అన్నారు, మీ అందరికీ గురువు గారు మల్లేష్ గారు, సరిత గారు. వాళ్ళని అడిగితే ఇది చెయ్యొచ్చా చేయకూడదా మనకి సజెషన్ ఇస్తారు. కాబట్టి షేర్ చేయాలి నెగిటివ్ అంటే అప్లైన్ కి. అలా అని చిన్న చితక బుల్లి బుచ్చి అన్ని అప్లైన్ బుర్రకి ఎక్కించి వాళ్ళని ట్రబుల్ చేయొద్దు. మరి తట్టుకోలేని నెగిటివ్ ఉంటే, ఎందుకంటే మనకి ఇక్కడ అన్ని నేర్పబడుతోంది, అవి మనం అప్లైన్ తో షేర్ చేసుకుంటే దానికి సొల్యూషన్ చెప్తారు. థర్డ్ ది, నెవర్ మెస్ విత్ ఎనీబడీస్ ఈగో, మనీ, స్పౌస్. ఈగో అంటే ఏంటి? స్వాభిమానం. నన్ను ఎవరైనా వేలెత్తి చూపించినా ఏదైనా వెక్కిరించినా నేను ఎలా తట్టుకోలేను, ఎదుటి వాళ్ళు కూడా తట్టుకోలేరు. దాన్ని ఈగో అంటారు. ఆ ఈగో అంటే స్వాభిమానాన్ని ఈగో అంటారు. ఎదుటి వాళ్ళ ఈగోని మనం టచ్ చేయొద్దు, వెక్కిరించొద్దు, వేలెత్తి చూపించొద్దు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నేచర్ ఉంటుంది, దాన్ని మనం సర్దుకుని వెళ్ళిపోగలగాలి. లేదా మనం చెప్పాలంటే ఆ పాయింట్ ఇందాక మల్లేష్ గారు చెప్పినప్పుడు 9 కోర్స్ స్టెప్స్ లో బుక్స్ గురించి చెప్పారు. బుక్స్ చదివితే అందులో మనం ఏమన్నా తేడాగా చేస్తున్నాం అంటే ఇది రైట్ వే కాదు అనిపిస్తే అది అద్దంలో బుక్ మనకి చూపిస్తుంది. సో ఒక బుక్ సజెస్ట్ చేసామంటే అందులో ఏమన్నా ఉంది వాళ్ళు రియలైజ్ అయితే మార్చుకుంటారు. కాబట్టి ఎవ్వళ్ళని ఎత్తి చూపించే పని చేయొద్దు, వాళ్ళ ఈగోని దెబ్బతీయొద్దు. రెండోది, నెవర్ మెస్ విత్ ఎనీబడీస్ మనీ. ఈ బిజినెస్ లో డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడాలు క్లియర్ గా ఉండాలి. ₹1 మనం ఎవరికి బాకీ ఉండొద్దు. ఎవరికైనా మనం ఇచ్చేది ఉంటే బాకీ ఉండదు. ఎవరైనా మనకిచ్చేది ఉంటే మనం ఖచ్చితంగా క్లియర్ గా చెప్పి ప్రోడక్ట్ ఇచ్చి డబ్బులు తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు మనని చూసి పారిపోతారు. నేను వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, వీళ్ళు మళ్ళీ ఎదురైతే నేను ఎలాగా, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, అందుకని బిజినెస్ నుంచే బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరి మనీతో కూడా మెస్అప్ అవ్వద్దు. మెస్ అంటే కన్ఫ్యూషన్ క్రియేట్ చేయొద్దు. మూడవది, నెవర్ మెస్ విత్ ఎనీబడి స్పౌస్. స్పౌస్ అంటే ఏంటంటే భార్యకి భర్త, భర్తకి భార్య, వీళ్ళని స్పౌస్ అంటారు. ఇక్కడ సింగిల్ మెన్, సింగిల్ విమెన్ కూడా బిజినెస్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎలా అంటే ఒక బ్యూటిఫుల్ వాతావరణం మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే అన్ని జూమ్ మీటింగ్లు జరుగుతున్నాయి, మనకు ఓపెన్ మీటింగ్లు కూడా జరుగుతున్నాయి ఆంబే ఆఫీస్ కి. ఇప్పుడు నేను ఆంబే ఆఫీస్ కి వెళ్ళాను, నేను ఒకదాన్నే ఉన్నాను. నేను ఇంటికి వెళ్ళాలంటే నాకు దారి లేదు. ఎవరిలో వేరే ఒక సింగిల్ జెంటిల్మెన్ వచ్చారంటే ఆయన నన్ను పికప్ చేసుకోవడానికి లేదు, నేను ఆయనతో వెళ్ళడానికి లేదు. నా పక్కన మా సార్ ఉంటే ఇంకొక లేడీని పికప్ చేసుకోవచ్చు, లేదా ఆయన పక్కన ఒక లేడీ ఉంటే నేను వాళ్ళతో వెళ్ళొచ్చు. అంటే ఏంటంటే వీఆర్ కరెక్ట్, మనం కరెక్ట్ గానే ఉంటాం లైఫ్ లో, కానీ చూసేందుకు కూడా అది అగ్లి పిక్చర్ కనిపించకూడదు అనమాట. అంటే ఎవరికి బుర్రలో అక్కర్లేని ఆలోచనలు రానివ్వకుండా ఏ మాట్లాడే మాటలు కానీ అవన్నీ స్పష్టంగా నీట్ గా. అంటే చెల్లి, ఇక్కడ మనం ఆల్రెడీ మన వాతావరణం అలాగే ఉంది. అన్న, వదిన, అక్క, చెల్లి ఈ మాటలే మాట్లాడుతున్నాం మనం. అంటే ఏంటి, ఒక ఫ్యామిలీ, ఒక రిలేషన్షిప్, ఒక బాండింగ్ ఇవే ఉంటున్నాయి మనకి. అలా కాకుండా వల్గర్ జోక్స్ వేయడం కానీ అలాంటివి మన బిజినెస్ లో ఉండవు. సో ఇక్కడ ఒక పవిత్రమైన వాతావరణం ఉంటుంది ఆల్ ద టైం అనమాట. సో అంటే ఎదుటి వాళ్ళని మనం చూసే దృష్టి కూడా పవిత్రంగా ఉండాలి. అది చెప్పడమే ఈ నెవర్ మెస్ విత్ ఎనీబడి స్పౌస్ అన్నది అనమాట. ఈగో, మనీ, స్పౌస్. సో ఈ మూడు కూడా మనం జాగ్రత్త పడుతూ ఉన్నామంటే హ్యాపీగా ఈ బిజినెస్ లో ఖచ్చితంగా అందరం ముందుకు వెళ్ళగలం. సో ఇంతకు మించి ఎక్కువ చెప్పినా బరువు ఎక్కిపోతుంది. ఇప్పటికే నేను 10 minutes తీసుకున్నట్టున్నాను, వద్దనుకుంటా. ఎందుకంటే మన ప్యాక్ ఏదైతే ఉందో క్యాప్సూల్ అంటాం, D9533BIB మొత్తం ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది కదా అని. డి అంటే డ్రీమ్ పెట్టుకోవాలి, మనం ఏం కావాలి అనేది. ఆ డ్రీమ్ కి ఒక డేట్ పెడితే సరిత చెప్పినట్టు గోల్ అయిపోతుంది. తర్వాత 5 people అట్లీస్ట్ వారంలో కలవాలి. ఎందుకు కలవాలి? ఇది నా బిజినెస్ కాబట్టి, నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నా కాబట్టి. ఇక్కడ ఎవళ్ళు మనకు బాస్ లేరు, నువ్వు చెయ్యాలి అని చెప్పేవాళ్ళు ఉండరు. నాకు కావాలంటే నేను చెయ్యాలి, ఎవరికి కావాలంటే వాళ్ళు చేయాలన్నమాట. సో D9533 ఇప్పుడు నేను చెప్పాను. ఆ 5 లోనే 4 బేసిక్స్ సచిరామ్ గారు చెప్పింది వచ్చేస్తుంది. BIB, బోర్డ్ ఇన్ ద బెడ్రూమ్, మనకు కావాల్సినవి రాసుకోవడం, చేసినవి టిక్ పెట్టుకోవడం. సో ఇవాళ ఇలా మొత్తం కవర్ చేస్తాం మన సిస్టమ్ లో. అండ్ డెమోలు కూడా కవర్ అయ్యాయి. సో అనురాధ బ్యూటిఫుల్ హోస్టింగ్ చేశారు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. సో కంగ్రాచులేషన్స్ మీకు కూడా, అండ్ థ్యాంక్ యూ. బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ మేడం. 4 basics, 9 core steps, 3 powers, 3 cardinals,
అన్ని కవర్ అయిపోయాయి. మనం చేయవలసినవి, చేయకూడనివి, చేయవలసినవి కూడా చెప్పారు మేడం, అన్నారు మేడం. సూపర్ మేడం, థ్యాంక్ యూ. మీటింగ్ కి హోస్ట్ ఎవరున్నారు? సరిత మేడం. బ్యాక్ టు సరిత మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, బాయ్ ఎవ్రీవన్. రేపు 4 o'clock కి హైదరాబాద్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అదృష్టవంతులు. స్టోర్ లో కేక్ కటింగ్ ఉంది, ఇంకా నాలెడ్జ్ విషయంలో కొన్ని ఉన్నాయి, అన్ని చెప్పాను నేను. దయచేసి మిస్ అవ్వద్దు, ఎంజాయ్ చేద్దాం. మనం ఒక పెద్ద కంపెనీలో ఉన్నాం అనడానికి మనం అక్కడికి వెళ్ళడమే ఒక కారణం, అది తెలవాలి మనకి ఫస్ట్. ఓకేనా? బాయ్ ఎవ్రీవన్, గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ అందరు.